తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అప్పుడే ఎన్నికల వేడి రంజు మీద ఉంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గఫ్లత్ లో గెలిచిన నీకేం తెలుసు రాజకీయమని మాజీ ఎమ్మెల్యే సవాల్ విసురుతూ ఉంటే, నీ కాలం నాటి నల్లమట్టి దందాలు మాకు తెలియవా అని సిట్టింగ్ ఎమ్మెల్యే కుండబద్దలు కొడుతున్నారు. ఒక స్కూల్ నిర్మాణం చుట్టూ మొదలైన ఈ వివాదం చివరకు రాజీనామా సవాళ్లు, వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. అసలు ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేసిన ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కథ ఏంటి? ఈ తాజా మాజీల మధ్య పోరు ఎటు దారి తీస్తోంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దేవరకద్ర రూటే సెపరేట్. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుండి బీఆర్ఎస్ తరపున ఆల వెంకటేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి వందలాది కోట్లు తెచ్చి ఎక్కడా లేని విధంగా చెక్ డ్యాంలు నిర్మించారు. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా నీటితో దేవరకద్ర నియోజకవర్గం కలకలలాడుతూ వచ్చింది. రైతులకు పెద్దపీట వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ నిర్ణయాలు రైతులు, సామాన్య ప్రజల జేజేలు పలికేలా చేసింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని లీడర్గా వెలిగిన ఆయన 2023 ఎన్నికల్లోనూ ఖచ్చితంగా గెలుస్తారని అందరూ భావించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ గాలి దేవరకద్రను కూడా చుట్టేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆల వెంకటేశ్వర్ రెడ్డిని ముంచేయగా కాంగ్రెస్ అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి ఇక్కడ అఖండ విజయం సాధించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జీఎంఆర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో దేవరకద్రకు కోట్లాది రూపాయల నిధులు, ప్రాజెక్టులు సాధించుకుంటున్నారు. ఇటీవల మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లోనూ జీఎంఆర్ తన మార్కు చూపిస్తూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం జీఎంఆర్ వర్కింగ్ స్టైల్ను అభినందించారు. ఇలా ఎమ్మెల్యేగా 2.5 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఒకే ఒక్క ఇష్యూతో తాజా మాజీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. దేవరకద్ర నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడంతో అసలు రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే జీఎంఆర్ తన సొంత గ్రామమైన దామగ్నాపూర్ సమీపంలో ఈ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఇటీవలే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన కూడా చేయించారు. అయితే ఈ స్థల ఎంపికపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కూల్ నిర్మించే ప్రాంతానికి సమీపంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందని, దాని నుండి వచ్చే కాలుష్యం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి పాలవుతున్నారని ఆల ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా పాఠశాలను అక్కడి నుండి తరలించాలని, నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయని, అక్కడ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించే అవకాశం ఉన్నా కూడా జీఎంఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన సొంత ఊరు సమీపంలో ఈ పాఠశాలను నిర్మించడం సమంజసం కాదని ఆల వెంకటేశ్వర్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు. స్కూలును అక్కడి నుండి మార్చి వరకు బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రెస్ మీట్లు పెట్టి మరీ సవాల్ విసిరారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే జీఎంఆర్ సైతం ఫుల్ సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలో పిల్లల విద్యాభివృద్ధి కోసం తాను కష్టపడుతుంటే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రాజకీయ కక్షతో కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలును అక్కడే నిర్మించి తీరుతామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఇద్దరి రాజకీయ నేతల మధ్య రాజకీయం అగ్గిరాజేసింది. ఈ స్కూల్ వివాదం కాస్త ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత దూషణలకు వేదికగా మారింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. గతంలో నేను చేసిన పనులకి రంగులు మార్చి తానే అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ డ్రామాలు ఆడుతున్నారు అని ఆల వెంకటేశ్వర్ రెడ్డి గుస్సా అవుతుంటే జీఎంఆర్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గతంలో నల్లమట్టి తరలించిన ఘనత నీదేనని ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై జీఎంఆర్ ప్రెస్ మీట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి సైతం తాను తగ్గేదే లేదంటూ గప్లత్తో గెలిచిన ఎమ్మెల్యేవి అని, పొరపాటున దేవరకద్ర ప్రజలు నిన్ను ఎన్నుకొని 2.5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని ఆలా ఆరోపిస్తున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీలో దిగి అప్పుడు ఎవరు గెలుస్తారో అని ఇద్దరు నేతలు సవాలు ప్రతి సవాలుకు దిగుతున్నారు. ఇలా ఇద్దరి మధ్య రాజకీయ దూషణతో ప్రారంభమై చివరకు వ్యక్తిగత కామెంట్స్ కు ఇద్దరు నేతలు తెరలేపుతున్నారు. నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ దేవరకద్రలో మాత్రం ఇప్పుడే ఎలక్షన్ మూడ్ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా మాజీ ఎమ్మెల్యే ఆల, సిట్టింగ్ ఎమ్మెల్యే జీఎంఆర్ పై ఫైర్ అవుతున్నారు.
డెవలప్మెంట్ విషయంలో జీఎంఆర్ కు వస్తున్న మంచి పేరుకు చెక్ పెట్టడమే ఆల అసలు వ్యూహమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అటు జీఎంఆర్ సైతం ఎక్కడా తగ్గకుండా తన అభివృద్ధి పనులే తనను మరో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని ధీమాతో ముందుకు సాగుతున్నారు. తాజా మాజీల ఈ కుమ్ములాటలతో నియోజకవర్గంలో ఇరు పార్టీల కేడర్ సైతం ఎల్లప్పుడూ అలర్ట్ మోడ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి దేవరకద్రలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న ఈ ఈగో వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విసురుతున్నటువంటి పొలిటికల్ కౌంటర్లకు సిట్టింగ్ ఎమ్మెల్యే జీఎంఆర్ తన అభివృద్ధి మంత్రంతో ఎలాంటి ఎన్కౌంటర్ ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.